ఏజెన్సీస్. ఓకే. మీ ఎలా ఉన్నాయి మీ థియేటర్స్ కృష్ణా జిల్లాలో? నాదే కదా ఆంధ్రాలో ఎనీ థియేటర్ లాస్ట్ సింగిల్ స్క్రీన్స్ లాస్ట్ 3 years నుంచి లాస్లే ఎంత ఎంత మైనస్లో ఉన్నారు ఉంటుంది. ఎగ్జాంపుల్? గెట్ నెంబర్ ఉంటుంది, నెంబర్స్ ఎందుకు లేదు ఇప్పుడు. అవునా? ఓకే. సో ఇంకోటి లాస్ట్ ఎగ్జిబిటర్స్ మాట్లాడేది ఏంటంటే విపిఎఫ్, అరవింద్ గారు క్యూబు, సురేష్ బాబు గారు యూఎఫ్ఓ, ఓ పక్క నుంచి బాధేస్తున్నారు మమ్మల్ని అంటున్నారు. దానికి ఏం చెప్తారు? ఏముంది ఇప్పుడు ఎగ్జిబిటర్లు అందరూ వెళ్ళి ప్రాజెక్టులు కొనుక్కుని సర్వర్లు కొనుక్కుంటే అసలు ఈ వీపీఎఫ్లు ఎందుకు అదేంటి ఇన్ని సంవత్సరాలైనా సరే ఆ ఈఎంఐలు అవ్వా ఇంకా? అడగండి ఎందుకు అవ్వట్లేదు అనేది. ఇప్పుడు 2K వెళ్ళి 4K వచ్చి, 4K వెళ్ళి 8K వచ్చి, 8K నుంచి బార్కోల్కి వెళ్తే కొనుక్కోండి, ఏముంది కొనుక్కుంటే వీపీఎఫ్లు ఎందుకుంటాయి? అప్పుడు అవసరం లేకపోయినా సరే యాన్యువల్ మెయింటెనెన్స్లో అన్నీ కట్టించుకుంటారు. అవును, వద్దు మాకురా బర్రు అన్నా సరే ఉంటుంది హ్యాపీగా. ఇప్పుడు అన్ని థియేటర్ల వాళ్ళు సర్వర్ అండ్ ప్రాజెక్టులు కొనేసుకుని వాళ్ళ బల్బులు వాళ్ళే మార్చేసుకుంటూ ఉంటే ఏముంటుంది, ప్రొడ్యూసర్ జస్ట్ సినిమాకి కంటెంట్ దీనికి కట్టుకుంటే సరిపోతుంది. అప్పుడు ఎగ్జిబిటర్లు కొనుక్కోవాలి ఇప్పుడు ప్రొజెక్టర్స్ కానీ కానీ. ఇప్పుడు 8K అంటే 4K అంటే 4K ప్రాజెక్టులు కొనుక్కోవాలి, పోతే మళ్ళీ కొత్తది కొనుక్కోవాలి. అలా స్పేర్స్ కూడా రీప్లేస్ ఏం చేయట్లేదంట ఏఎంసీ కింద. ఇప్పుడు అదేనండి, వాళ్ళు స్పేర్ వెళ్ళి కొనుక్కుంటే తెలుస్తుంది మెయింటెనెన్స్కి స్పేర్కి ఎంత డిఫరెన్స్ ఉంటుంది అనేది. అలాగే వాళ్ళు ఇప్పుడు ప్రాజెక్టర్ కానీ సర్వర్ కానీ కొనుక్కుంటే, లేదా చాంబర్ పెట్టి చాంబర్ వీపీఎఫ్ తీసుకోమనండి, ఏముంది. ఓకే, బాగుంటుంది కదా అప్పుడు, హ్యాపీ కదా. ఓకే. సో ఏంటండి ఇప్పుడు అయితే ఇండస్ట్రీ ఏంటి పరిస్థితి? ఇప్పుడు అందరూ ఎవరికాళ్ళు ఇలా మాటలు చెప్పేసి కామ్గా ఉండటమేనా, ఏదన్నా మారుతుంది అనుకుంటున్నారు? ఏమీ మారదండి, అట్లగట్లుగా అడ్జస్ట్ అయిపోతే వెళ్ళిపోవడమే తప్ప ఇక్కడ పెద్ద మారిపోయి మీద పడిపోతే ఏమి ఉండదు ఇక్కడ. ఇది అడ్జస్ట్మెంట్తో నడిచిపోయే ఫేస్ అనేది కష్టమే ఈ ఫేస్ అయితే మాత్రం. ఇది వెళ్ళి ఏ రూట్ తీసుకుంటుంది అనేది చూడాలి ఇది. ఓకే. సో ఫైనల్గా అల్లు అర్జున్ గారి సినిమా ఏంటి, చాలా భారీగా ప్లాన్ చేస్తున్నట్టున్నారు అల్లు అర్జున్ గారు, అట్లీ గారి సినిమా. అవునవునండి, అది దట్ ఈస్ గోయింగ్ టు బి బిగ్ ఫిలిం. ఎంత బిగ్ ఫిలిం అంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే త్రివిక్రమ్ గారి సినిమాకి ప్రీ ప్రొడక్షన్కి ఇంకో ఏడాదిన్నర పడుతుంది, ఈలోగా ఫిల్లర్ కోసం చేసిన సినిమా అని ఒక ప్రొజెక్ట్ చేసి చెప్పండి జస్ట్ సింపుల్ క్వశ్చన్స్ సినిమా గురించి ఏం కాదు, జస్ట్ స్కేల్ గురించి ఆ సినిమా గురించి ఏదైనా ఉంటే సన్ వాళ్ళు మాట్లాడతారు, బికాస్ దే ఆర్ ద ప్రొడ్యూసర్స్. నా వైపు నుంచి అది నేను మాట్లాడకూడదు.